వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 జూన్ నెల 9వ తారీఖు ఆదివారం నుండి 2024 జూన్ మాసం 15వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో కుజుడు, వృషభములో రవి బుధ గురు శుక్రులు, కన్యలో కేతువు, కుంభములో శని, మీనములో రాహువు, మిథున కర్కాటక సింహ కన్య రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను లాభాలను పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా అనుకూల కాలం నడుస్తోంది. ఈ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకునే దిశగా మీరు ప్రయాణం ముందుకు వెళ్ళడం మంచి అవకాశంగా కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. స్త్రీజన సహకారంతో ఒక్క పోటీ విషయంలో మంచి అవకాశాన్ని కానీ విజయాన్ని కానీ మీరు అందుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. ప్రయాణాలలో ముఖ్యంగా వాహనాల విషయంలో కానీ లేకపోతే ఏదైనా ఆటంకాలను ఎదుర్కొనే విషయంలో కానీ ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో నిదానంగా కార్యరూపం దాలుస్తాయి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ రకంగా మీరు ముందుకు వెళ్తారు. విదేశీ వ్యవహారాలు కాస్త సానుకూలంగా వ్యవహరించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జీవిత భాగస్వామి విషయంలో మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ చోటు చేసుకునేటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుందన్న విషయాన్ని కూడా మీరు గమనించి జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆదివారం రోజు 1 కేజీ గోధుమ పిండి పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో ఆదిత్య హృదయం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం పూట సూర్య భగవాను దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది. ప్రయాణాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆత్మీయుల కలయిక కాస్త సంతోషాన్ని కలుగజేస్తుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మీరు విజయాలను అవకాశాలను అందుకుంటారు. నూతన వ్యక్తుల వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలను నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. అనారోగ్యం కాస్త ఇబ్బందిగా మారుతోంది. అధికమైనటువంటి ఖర్చులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలుగా ఈ వారం కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు 1 కేజీ శనగలు గురువారం రోజు వయోవృద్ధులకు కానీ గురువులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు దక్షిణామూర్తి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను లాభాలను మీరు అందుకోగలుగుతారు. జన సహకారంతో భగవంతుని ఆశీస్సులతో ఉన్నతమైన స్థితిని ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు పెరగడానికి అవకాశం కనిపిస్తోంది. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి వారంలో సోమ మంగళ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకి శనివారం రోజు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి.
అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను లాభాలను మీరు ఈ వారంలో అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంకిత భావంతో పనిచేయడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూల వాతావరణం కనిపిస్తోంది. ఒక్క విషయంలో మంచి విజయాన్ని సాధించేటువంటి వాతావరణం మీకు ఎదురవుతుంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు మనస్పర్ధలకి అలాగే కలహాలకి అవకాశం కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న అవమానాలు, అశాంతిని కలిగించే సంఘటనలు ఈ వారంలో ఎదురయ్యేటువంటి సూచన కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ సింహరాశి వారు ఈ వారంలో 1 కేజీ మినుములను శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకోగలుగుతారు. మీ మాటలకు విలువ పెరగడం వల్ల ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను లాభాలను మీరు అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు పొందడానికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో మంగళవారం రోజు లేక ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి స్వామివారికి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు అవకాశాలకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఆకస్మికంగా ఒక మంచి అవకాశాన్ని అందుకుంటారు. ధైర్యంగా మీరు చేసే కొన్ని పనుల వల్ల విజయవంతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం నడుస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ మాటల వల్ల ఎదుటివారు నొచ్చుకుని అభిప్రాయ భేదాలకు అనవసరమైనటువంటి మనస్పర్ధలకి అవకాశం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు లాభాలకు ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. ధైర్యంగా మీరు ప్రయత్నించి చేసేటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఈ వారంలో ముందుకు నడుస్తుంది. నిరాడంబరంగా భగవంతుని ఆశీస్సులతో చాలా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. చిన్న చిన్న అనారోగ్యాలు, అవమానాలు ఈ వారంలో ఎదురయ్యేటువంటి సూచనగా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో నిత్యం లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు లాభాలకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. జన సహకారంతో పనివారి యొక్క వినయ విధేయతలతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అవకాశాలను అందుకుంటారు. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని అవకాశాన్ని అందుకుంటారు. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుస్సు రాశి వారు 1 కేజీ అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో మహాలక్ష్మి అష్టకం కానీ కనకదార స్తోత్రం కానీ నిత్యం చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ముందుకు నడుస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శుభవార్తలు కూడా మీరు అందుకోగలుగుతారు. జన సహాయంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జనాలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించి మాట్లాడండి. అలాగే కుటుంబంలో అశాంతికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు
1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా భయపడాల్సిన పని లేదు, మంచి ఫలితాలను పొందగలుగుతారు. భూ వాహన సౌఖ్యాలు కానీ, లాభాలు కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ ఈ వారంలో అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు, బ్యాంకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఆచరణ సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, తద్వారా సమస్యలు కొని తెచ్చుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేసుకోవడం వల్ల మీరే ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు 1 కేజీ మినుములను దానం చేయడం వల్ల పేదవారికి శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూక్తం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కార్యరూపం దాలుస్తాయి. అధికారుల సఖ్యత వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో రాణిస్తారు. స్త్రీజన సహకారం వల్ల ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తోంది. చిన్న చిన్న అవమానాలు ఎదుర్కోక తప్పదనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో ఈ మీనరాశి వారు నవగ్రహ స్తోత్రాలు నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పినటువంటి విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.